మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వర్ గారు. నమస్తే నవీన గారు. ఇంకా చెప్తున్నారు ఈరోజు మాకు. మరి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాను. ఏదో మంచి కథ చెప్తారు కదా, అంటే చిన్నపిల్లలు చెప్పే కదా లేదా పెద్దవాళ్ళక, మనం ఏదైనా నేర్చుకునే కదా, అంటే కష్టాల నుంచి నష్టాల నుంచి కానీ, రాజుల కథలు కానీ, ఇలా చాలానే ఉన్నాయి కథలు వినాలంటే. మీరు కథ చెప్తుంటే నేనైతే అలా వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను కథలోకి అనమాట. ఆ ఎన్విరాన్మెంట్, ఆ క్లైమేట్ అవన్నీ వచ్చేస్తా ఉంటాయి. మరి ఈరోజు ఏం కథ చెప్తున్నారు? ఈరోజు ఒక నలుగురు స్నేహితుల కథ. ఓకే. ఒక ఊర్లో ఒక నలుగురు యువకులు స్నేహితులు ఉండేవాళ్ళు. వీళ్ళు నలుగురు చదువు అయిపోయింది. చదువైన తర్వాత ఏం చేద్దాం ఏంటి అని ఆలోచించుకుంటూ నలుగురు, అంటే ఉద్యోగం చేద్దామా వ్యాపారం చేద్దామా ఇలా ఆలోచిస్తూ నలుగురు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. మనము ఒక కాటన్ బిజినెస్, పత్తి పంట ఉంటుంది కదా, మనకు ఎలాగూ పొలాలు ఉన్నాయి కదా, మనం పత్తిని పండించి పత్తి వ్యాపారం చేద్దాము అని నిర్ణయించుకుంటారు. సరే, నలుగురు కలిసి వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత గోడౌన్స్, పండించిందంతా మళ్ళీ గోడౌన్స్లో పెడతారు కదా. సో వీళ్ళు ఒక గోడౌన్లో బేళ్ళు, అంటే ఇట్లా మొత్తం గట్టాలన్నమాట, పత్తి బేళ్ళు అంటారు. సో గట్టాలు ఆ గోడౌన్ నిండా నింపుతారు. అక్కడ ఎలకల సమస్య. గోడౌన్ అంటేనే మనకి ఎలకలు. ఫస్ట్ ఈ ఎలకల సమస్యకు ఎలా అని ఆలోచిస్తే ఉపాయం ఏంటి? పిల్లిని తెచ్చుకుంటారు. ఈ పిల్లిని తెచ్చుకొని ఇప్పుడు నలుగురు కదా కలిసి వ్యాపారం చేస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం కలిసి వ్యాపారం చేస్తున్నాము, మనం నలుగురం బాధ్యతగా ఉండాలి, ఏదైనా కలిసి పంచుకోవాలి, లాభాన్ని ఎలా పంచుకుంటున్నాము బాధ్యతను కూడా మనం నలుగురు కలిసి పంచుకోవాలి అనేది వీళ్ళ నిర్ణయం. సరే, నలుగురు కలిసి ఒక పిల్లిని పట్టుకొస్తారు. నలుగురు ఎలా బాధ్యత పంచుకోవాలి ఇప్పుడు ఆ పిల్లిది అంటే, పిల్లి అక్కడ ఇప్పుడు పిల్లి పోయి ఎలకని చంపక్కర్లా, పిల్లి తిరుగుతూ ఉంది అని తెలిస్తేనే ఎలకలు పారిపోతాయి. అందుకని వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే, నలుగురు 4 కాళ్ళు పంచుకుంటారు పిల్లిని. పిల్లికి 4 కాళ్ళు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కాలు. అంటే ఒరే ఈ కాలు బాధ్యత నీది అంటే ఈ కాలు బాధ్యత నీది, అలా నలుగురు 4 కాళ్ళ బాధ్యత తీసుకుంటారు. మనం అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని వాళ్ళ ఉద్దేశం. తీసుకున్న తర్వాత దానికి బాగా చిన్న మువ్వలు, అలంకరణ అంతా, ఆ పిల్లిని బాగా అందంగా అలంకరించి పెట్టుకొని ఉంటారు వీళ్ళు నలుగురు. దానికి ఫుడ్ పెట్టడం, చూసుకోవటం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఈ పిల్లి ఆ పైకి ఎలక కోసం అక్కడ దూకడం ఇక్కడ దూకడం చేస్తూ ఉంటుంది కదా. అక్కడ ఈ తిరగడంలో ఏదో దానికి ఒక కాలికి చిన్న గాయం అవుతూనే ఆ కాలికి సంబంధించిన వాడు ఉంటాడు కదా, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవాడు, వాడు వెంటనే రియాక్ట్ అయ్యి, అయ్యో పాపం దాని కాలికి ఇదేంది అని దానికి బాగా మందు రాసి దానికి బ్యాండేజ్ కడతాడు. కట్టి దాన్ని సంరక్షించుకుంటూ ఉంటే పిల్లి దాని నైజం ఏంటి, ఏమన్నా పిల్లనా పడుకో అంటే దెబ్బ తగిలినా చేసినా అది పడుకొని ఉంటుంది. దానికి మళ్ళీ ఎలక అలికిడవుతుంది. ఎలక వచ్చింది అనేసరికి ఇది మళ్ళీ దెబ్బ తగిలిందన్న విషయం కూడా మర్చిపోయి మళ్ళీ పరిగెడుతుంది. ఆ ఎలక వెనకాల పరిగెడుతూ ఉండడంలో ఏం చేస్తుందంటే, అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది పోయి ఆ పరిగెడుతూ పోయి ఆ దీపాన్ని తట్టుకుంటుంది. ఆ దీపం వచ్చిపడి దీనికి కాలికి వాడు బ్యాండేజ్ వేశాడు కదా, కాటన్ చుట్టి పెట్టాడు బ్యాండేజ్, ఆ బ్యాండేజ్ అంటుకుంటుంది. బ్యాండేజ్ కదా అంటుకోగానే ఈ పిల్లి మొత్తం పరిగెడుతుంది. అదేంటి, పత్తి గోడౌన్లో నిప్పు అంటించుకొని పరిగెడితే మొత్తం నిప్పు అంటుకుంటుంది ఆ బేళ్లకంతా, మొత్తం పత్తికంతా. అండ్ గోడౌన్, పిల్లేమో పరిగెత్తి బయటికి వెళ్ళిపోతుంది కానీ మొత్తం గోడౌన్ అంతా తగలబడిపోగానే ఇంకా నలుగురికి బాధ, ఇంకా అందరికీ ఆవేశము, కోపము ఇదైపోయింది అని. ఒక కాలు ఒకటిది కదా, బ్యాండేజ్ చుట్టినవాడు ఒకడు, వాడి కాలు. మిగిలిన 3 ఉన్నారు. ఈ 3 నీ వల్లనే జరిగింది ఈ నష్టం అంతా. నువ్వు దానికి బ్యాండేజ్ కట్టావు, అవునా? నువ్వు బ్యాండేజ్ కట్టడం వల్ల నిప్పు అంటుకుంది అంతే. కాబట్టి ఆ కాలు నీది కాబట్టి నువ్వు బ్యాండేజ్ కట్టావు కాబట్టి సో ఈ గోడౌన్ అంటుకోవడానికి కారణం నువ్వే. ఇప్పుడు నువ్వు మా 3కి నష్టపరిహారం చెల్లించు అంటారు. వాడు ఎక్కడి నుంచి తెస్తాడు పాపం? నలుగురు కలిసి చేసినప్పుడు. వాడు ఎంత చెప్పినా వినరు 3. లేదు, కుదరదు, మాకు నష్టపరిహారం కట్టాల్సిందే నువ్వు. ఇప్పుడు ఈక్వల్గా షేర్ చేసుకొని స్టార్ట్ చేశారు. మొత్తము నష్టం వాళ్ళకి చెల్లించాలంటే వీడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? కుదరదంటారు వాళ్ళు.
వీడికి ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న న్యాయాధికారి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అడుగుతాడు, ఇట్లా వీళ్ళు అంటున్నారు, నాకేం చేయాలో తెలియట్లేదు, నా దగ్గర ఏం డబ్బులు లేవు అని అంటాడు. సరే న్యాయాధికారి అంటాడు, రేపు రండి అని. ఆ పిల్లిని తీసుకొని రండి వచ్చేటప్పుడు అంటాడు. రేపు వస్తారు కదా మీరు, ఆ పిల్లిని కూడా తీసుకొని రండి అంటే నలుగురు కలిసి ఆ పిల్లిని తీసుకొని వెళ్తారు. బాగా పరిశీలిస్తాడు ఆయన పిల్లిని. బాగా అలంకారంగా పుష్టిగా బాగుంటుంది, ముద్దుగా అది ఉంటుంది. ఒక కాలికి మాత్రం దెబ్బ తగిలి చుట్టి ఉంటుంది. అప్పుడు అడుగుతాడు, ఈ కాలు ఎందుకు ఏమిటి అంటే వివరణ చెప్తారు అధికారికి. ప్రభు అది నా కాలు, ఇది వీడి కాలు, ఇది వీడి కాలు అని ఇలా చెప్తారు. ఇదిగో ఈ కాలికే వాడు కట్టడం వల్ల ఇలా జరిగింది అని. ఓహో అలాగా అంటాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే 4 కాళ్ళు, ఒక కాలికి దెబ్బ తగిలింది అంటే ఏంటి, దెబ్బ తగిలిన కాలు పరిగెట్టగలదా? పరిగెట్టలేదు. మరి ఆ పిల్లి ఎలా పరిగెట్టింది? ఈ మిగిలిన 3 కాళ్ళ సహాయంతో పరిగెత్తింది. ఈ 3 కాళ్ళు బాగున్నాయి కాబట్టి దానికి ఉత్సాహంగా పరిగెత్తింది. అంటే వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ wounded లెగ్, ఈ దెబ్బ తగిలిన కాలు సపోర్ట్ లేకుండానే పోయింది. అంటే తప్పెవరిది? 3 కాళ్ళది, అంటే మీ ముగ్గురిది. అసలు తప్పు మీ ముగ్గురి కాళ్ళ వల్లే మీరు రెస్పాన్సిబుల్ అయ్యి, ఈ 3 కాళ్ళు బలంగా ఉండడం వల్లనే అది పరిగెత్తింది తప్ప దెబ్బ తగిలిన కాలు వల్ల పరిగెత్తలేదు అది. కాబట్టి మీ ముగ్గురే కలిసి వీడికి కట్టండి నష్టపరిహారం అంటాడు. అంటే వాళ్ళు కన్నింగ్ ప్లాన్ కదా అది. అనవసరంగా పాపం వాడిని బ్లేమ్ చేసి వాడిని ముంచేయాలని చూస్తారు ముగ్గురు కలిసి. అందుకనే ఆయన ఏం చేస్తాడు, వీడి కాలు ఆల్రెడీ దెబ్బ తగిలింది, అది లేవలేదు, మీ ముగ్గురు కలిసి అని వాళ్ళ ముగ్గురు చేత వాడికి నష్టపరిహారం కట్టిస్తాడు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది, జీవితంలో ఇలాంటి ట్రిక్స్ ఎప్పుడు ప్లే చేయకూడదు మనము అని. ఇలా కొంతమంది ఉంటారు బయట, పార్ట్నర్షిప్స్ తీసుకుంటారండి, బిజినెస్లు చేస్తుంటారు, కానీ కొందరిని ముంచేస్తుంటారు. కొందరు ఓవర్ తెలివితేటలతో పక్క వాళ్ళని, అంటే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ మీదకి తోసేయటము, భయపడతారనమాట. ఇది నీ వల్లనే జరిగింది, నువ్వు ఇలా చేయడం వల్లనే జరిగింది అంటే వాడిని సైకలాజికల్గా నేనే అపరాధిని అనే దీంట్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. మాటలు, కన్నింగ్ ఆలోచనలు, ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేస్తారు. ఇలా చాలా చోట్ల మనం వింటుంటాం ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లలో అంతా కూడా. అంటే ఫ్రెండ్స్ లో ఉంటారు మేడం, బిజినెస్ అనే కాదు మామూలుగా కూడా కన్నింగ్ ఫెలోస్ ఉంటారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 4 ఫ్రెండ్స్ లో 3 ఎలా ఆలోచించారో ఒక్కడి పట్ల, కానీ తిరిగి అది 3 మీద పడింది మళ్ళీ వచ్చేసి. అంటే లాభాలు వచ్చినప్పుడు అందరికీ అనుకుంటారండి, నష్టాలు వచ్చినప్పుడు ఎవరి మీదకి తోద్దామా అని ఆలోచిస్తారనమాట. థ్యాంక్ యూ. నమస్తే అండి.